హలో, వెల్కమ్ టు ఆస్క్టాస్. నా పేరు బీకే రెడ్డి, ఆథర్ మరియు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కోచ్. యువత ఇంగ్లీష్ సులభంగా ఎలా నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. వాస్తవానికి చదువుకున్న యువత, డిగ్రీ, పీజీ, బీటెక్ పూర్తి చేసిన యువత సుదీర్ఘకాలం ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తగిన మేర ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. తద్వారా ఎన్నో అవకాశాలు కోల్పోతున్నారు. ఇంటర్వ్యూస్లో కానీ ఇంకా మిగతా సందర్భాల్లో ఇంగ్లీష్ మాట్లాడలేక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అండ్ అవకాశాలు కూడా కోల్పోతున్నారు. అలాంటి వారు ఈ సమయంలో ఇంగ్లీష్ ఎలా తక్కువ కాలంలో నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే 15, 20, 25 ఇయర్స్ అకాడమిక్ ఎడ్యుకేషన్ చేసిన వారు ఇంగ్లీష్ రాకపోయే వరకు, చాలా ప్రయత్నాల తర్వాత కూడా ఇంగ్లీష్ రాకపోయే వరకు ఇంగ్లీష్ పట్ల తప్పుడు భావనలు, భయాన్ని ఏర్పరచుకున్నారు. సాధారణంగా వాళ్ళలో ఉండే తప్పుడు భావన ఏంటంటే ఇంగ్లీష్ ఒక కష్టమైన భాషగా అనుకుంటున్నారు. వాస్తవానికి ఇంగ్లీష్ చాలా సులువైన భాష. అది కూడా ఒక రీజన్. ఇంగ్లీష్ ప్రపంచమంతా విస్తరించడానికి కారణం, అది కూడా ఒక కారణం. ఇంగ్లీష్ సులువైన భాష కనుక ప్రపంచమంతా ఈజీగా విస్తరించింది. కానీ వారు నేర్చుకోలేకపోయారు కనుక, యువత సుదీర్ఘకాలం కష్టపడినా నేర్చుకోలేకపోయారు కనుక కష్టమైన భాష అని అనుకుంటున్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అండ్ రెండవ అపోహ ఏంటంటే మేబీ వీఆర్ నాట్ దాట్ ఇంటెలిజెంట్ అనుకుంటున్నారు. అంటే నాకంత ప్రతిభ లేదేమో అనుకుంటున్నారు. ఇది కూడా వాస్తవం కాదు. నిజంగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రతిభ అవసరం అయితే ఏమీ రాని చిన్నపిల్లలు, ఏమీ తెలియని చిన్నపిల్లలకు వచ్చేది కాదు. కొన్ని స్కూల్స్లో చదివే పిల్లలు 2nd, 3rd స్టాండర్డ్స్లో ఉండి కూడా చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతారు. అంటే వారికి ప్రతిభ ఉన్నట్టు కాదు. వారు ఇంగ్లీష్ బాగా మాట్లాడడానికి కారణం ఏంటంటే దే హ్యావ్ డన్ రైట్ ప్రాక్టీస్. They have studied right methods, right material, and they have done right practice, and therefore they have become fluent. కనుక ఈ రెండు అపోహలు కూడా తప్పే. వీటిని పక్కన పెట్టి యువత ఇప్పటికీ కూడా రైట్ మెటీరియల్తో రైట్ ప్రాక్టీస్ చేస్తే చాలా తక్కువ కాలంలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఆ విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. రైట్ మెటీరియల్ అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలంటే, ఏదైనా ఒక విషయంలో నైపుణ్యం రావాలంటే ఈ రెండు విషయాలు చాలా ముఖ్యం. ఒకటి ఏంటంటే రైట్ మెటీరియల్, అంటే రైట్ సమాచారం అన్నట్టు. రైట్ మెథడ్ అంటే రైట్ మెథడ్లో అభ్యాసం చేయటం. ఈ రెండు చాలా ముఖ్యం. కానీ దురదృష్టవశాత్తు మన విద్యా విధానంలో రెండు కూడా తప్పుగానే ఉన్నాయి. మనం చదివే మెటీరియల్, నేర్చుకోవడానికి మనం ఫాలో అవుతున్న మెటీరియల్ చక్కగా సరిగ్గా లేకపోవటం, భాష నేర్చుకునేటట్టుగా లేకపోవటం, భాష నేర్చుకోవడానికి అనుకూలంగా లేకపోవటం. రెండవది మన అభ్యసన విధానం తప్పుగా ఉండటం. ఈ రెండు తప్పుగా ఉండటం మూలంగా ఎన్నేళ్ళు ప్రయత్నించినా కూడా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. మొదటి దానికి వద్దాం. రైట్ మెటీరియల్ గురించి తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు మన విద్యా విధానంలో ఏమనుకుంటున్నారంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి గ్రామర్ చాలా ముఖ్యమనే భావన ఉంది. వాస్తవానికి ప్రపంచంలో ఎవరు కూడా ఏ భాషను కూడా సక్సెస్ఫుల్గా గ్రామర్ ద్వారా నేర్చుకోలేదు. గ్రామర్ ద్వారా నేర్చుకోవడం ఇంపాసిబుల్. ఏదైతే డిఫికల్ట్ మెథడో, ఏదైతే ఇంపాసిబుల్ మెథడో, ఆ మెథడ్లో మన విద్యా విధానంలో ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇట్ డజంట్ హ్యాపెన్. మరి ఎలాంటి మెటీరియల్ కావాలి అనేది ముఖ్యమైన విషయం. భాషలని మనకంతా తెలుసు. ప్రపంచంలో ఎవరైనా కూడా భాషలని పరిసరాల ద్వారా నేర్చుకుంటారు. నిజ జీవితంలో వాడే మాటల ద్వారా నేర్చుకుంటారు. నిజ జీవితంలో వాడే మాటలతో కూడిన మెటీరియల్ మనం చదవాలి. అలాంటి మెటీరియల్ మీకు నావెల్స్లో దొరకవచ్చు, లేదంటే ఏదైనా వీడియోస్ చూసినప్పుడు, ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కూడా అలాంటి రియల్ లైఫ్లో వాడే మాటలు మీరు వినవచ్చు, చదవచ్చు. అలాంటి మాటల్ని మీరు విని పట్టుకోవాలి, క్యాచ్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి.
కారణం ఏంటంటే మన మాతృభాష కూడా మనం మాటల ద్వారా నేర్చుకున్నాం, పరిసరాల ద్వారా నేర్చుకున్నాం. ఇంగ్లీష్ను కూడా ఏ భాష అయినప్పటికీ కూడా మాటల ద్వారా నేర్చుకోవాలా, మాటలను గుర్తుపెట్టుకొని మాట్లాడే అభ్యాసం చేయడం ద్వారా నేర్చుకోవాలి. కనుక మీరు ఏ పుస్తకం చదివినా కూడా, పేపర్ చదివినా కూడా, ఏ ఇంటర్వ్యూ విన్నా కూడా, చూసినా కూడా అర్థం చేసుకోవడానికి కాకుండా, భాషని అర్థం చేసుకోవడానికి కాకుండా మనం దీనికి అలవాటు పడ్డాం. ఇంగ్లీష్ను మనం అనుసంధాన భాషగా వాడుతున్నాం. అంటే అర్థం చేసుకోవడానికి ఒక మీడియేషన్ లాగా వాడుతున్నాం. అలా కాకుండా ఇంగ్లీష్ మాటలని డైరెక్ట్గా నేర్చుకోవాలా. హాయ్, హౌ ఆర్ యూ, నైస్ టు మీట్ యూ, నైస్ మీటింగ్ యూ, సీ యూ లేటర్, క్యాచ్ యూ లేటర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, ఇలాంటి మాటల్ని నవెల్స్లో కానీ ఎక్కడ విన్నా సరే, ఎక్కడ చూసినా సరే అదే మాటల్ని మీరు నేర్చుకొని రియల్ లైఫ్లో మాట్లాడడానికి ఉపయోగించాలి. ఇలాంటి మెటీరియల్ని సరైన పద్ధతిలో, సరైన ఫోకస్తో నేర్చుకోవాలి. ఇది మీరు చదవలసిన మెటీరియల్, నేర్చుకోవాల్సిన మెటీరియల్. అంటే మాటలతో కూడిన మెటీరియల్ని చదవాలా విత్ ఏ ఫోకస్ ఆఫ్ లెర్నింగ్ ది లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోవడానికి చదవడం, వినడం అనేది మనం అలవాటు పడి ఉన్నాం మన విద్యా విధానంలో. దాని నుంచి మీరు మారాలి. భాష నేర్చుకోవడానికి చదవాలి, వినాలి. మాటలు గుర్తుపెట్టుకోవడానికి చదవాలి, వినాలి. ఇది మీరు మీలో తెచ్చుకోవాల్సిన మొదటి మార్పు. రెండవది మీరు చేయవలసిన అభ్యాసం. యాక్చువల్ మన విద్యా విధానంలో ఎలాంటి భావన ఉందంటే, భాష తెలుసుకుంటే మాట్లాడడం ఆటోమేటిక్గా వస్తుందనే భావన ఉంది. భాష తెలుసుకుంటే తెలుస్తుంది, మాట్లాడడం రావాలంటే దానికి సంబంధించిన అభ్యాసం చేయాలి. అంటే మాట్లాడితేనే మాట్లాడడం వస్తుంది. ఇక్కడ మైండ్ ద్వారానే భాష వస్తుందనే భావన కరెక్ట్ కాదు. భాష నేర్చుకోవడం అనేది ఒక ఫిజికల్ స్కిల్, ఒక ప్రాక్టికల్ స్కిల్. చేస్తేనే వస్తుంది, మాట్లాడితేనే వస్తుంది. మిగతా ఫిజికల్ స్కిల్స్ లాగా మన రియల్ లైఫ్లో నేర్చుకునే ఏదైతే కంప్యూటర్ స్కిల్స్, మిగతా మొబైల్ ఆపరేషన్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ప్రాక్టికల్గా చేసేటివి, వాటిలాగానే మాట్లాడడం కూడా. దీనికి మనం మీకు తెలియవలసిన విషయం ఏంటంటే, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మజిల్ మెమరీ, బాడీ మెమరీ. మనం రియల్ లైఫ్లో తెలిసిన మాటల్ని మాట్లాడే అభ్యాసం చేస్తే ఆ మాటల్ని మీ మైండ్ మర్చిపోయినా కూడా మీ స్పీచ్ ఆర్గాన్స్ గుర్తు పెట్టుకుంటాయి. ఎందుకంటే మజిల్ మెమరీ అని మన సిస్టంలో బాడీకి ఒక మెమరీ ఉంది. ఎన్నిసార్లు విన్నా కూడా మర్చిపోవచ్చు, కానీ అదే మాటలు మీరు మాట్లాడితే అంత ఈజీగా మర్చిపోరు. కనుక మీరు రియల్ లైఫ్లో చదివినా విన్నా రైట్ మెటీరియల్ని దినవారీగా మాట్లాడే అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తే ఆ మాటల్ని మీ మైండ్ మర్చిపోయినా కూడా మీ టంగ్, మౌత్, జాస్, స్పీచ్ ఆర్గాన్స్ గుర్తుపెట్టుకుంటాయి. మరియు మాట్లాడవలసినప్పుడు ఆ మాటల్ని అలా చక్కగా మాట్లాడగలుగుతారు. ఈ క్రమంలో ఇంగ్లీష్ భాష పట్ల ఉన్న మిగతా అపోహలు, యాక్సెంట్ అని, ఇంటనేషన్ అని, ప్రొనౌన్సియేషన్ అని, ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సహజంగా మాట్లాడుతున్న క్రమంలో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. ప్రతి భాషలో ఉంటాయి. ప్రొనౌన్సియేషన్ ఉంటుంది ప్రతి భాషలో, ఇంటనేషన్, యాక్సెంట్ ప్రతి భాషలో ఉంటాయి. అవన్నీ కూడా సహజంగా వస్తాయి భాషను సహజంగా మాట్లాడుతుంటే. ఇంగ్లీష్ కూడా సహజంగా రోజువారీగా మీరు అభ్యాసం చేస్తే భాషకు అవసరమైన ముఖ్యమైన అంశాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ భాషలో ఇన్బిల్ట్ అయి ఉంటాయి. అంటే బై 1 get 3 ఫ్రీ ఏ రకంగా, 1 కొంటే 3 ఉచితం అని ఏ రకంగా మనం ఉంటుందో, భాషను సహజంగా నేర్చుకుంటే వాటిలో ఉండే మిగతా అంశాలన్నీ కూడా, ఇంక్లూడింగ్ గ్రామర్. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, భాషని సహజంగా నేర్చుకుంటే గ్రామర్ నేర్చుకోకుండానే గ్రామటికల్ పరిజ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది. చిన్నపిల్లలు భాషని కరెక్ట్గా మాట్లాడడానికి కారణం వారికి ఆ పరిజ్ఞానం సహజంగా రావటమే. ఎందుకంటే వారు ఇంగ్లీష్ భాషని వారి స్కూలు పరిసరాల ద్వారా, స్కూలు ఆవరణలో ఉండే పరిసరాల ద్వారా ఆటోమేటిక్గా నేర్చుకున్నారు. కనుక వారు చక్కగా ఇంగ్లీష్ కరెక్ట్గా మంచి ప్రొనౌన్సియేషన్తో మాట్లాడే ఎబిలిటీ బై డిఫాల్ట్ వచ్చింది. మీరు కూడా సరైన అభ్యాసం చేస్తే ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. అండ్ యూ కెన్ బికమ్ ఫ్లూయెంట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.